ముంగటి నుంచి కట్టు కొడతాడు. కొట్టాలే వాటే కటింగ్ నంబర్ 1 సిండ్రోమ్. ప్రపంచంలోనే ఇది మనుషుల్ని సర్వనాశనం చేసేస్తా ఉంది, రిలేషన్స్ని కూడగొడతా ఉంది. ఎందుకు జరుగుతుంది అంటే దీనికి బీజం చిన్నప్పుడు పడింది. వాడు ఎల్కేజీలో ఉంటాడు, పరీక్షలో మా వాడు ఫస్ట్ ర్యాంక్ అంటే ఎల్కేజీ వాడు స్కూల్కి పోయేది ఏల్చిక్కుంటా. మనకి ఫస్ట్ ర్యాంక్ అంటే ఇప్పుడు మురిసిపోతా ఉంటుంది. దాన్ని మెల్లగా పెద్దగా అవుతాడు. ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో కూడా ఫస్ట్ ర్యాంక్ అందరికీ చెప్తారు. పార్టీలు కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాడు 6th వచ్చేసరికి ఫస్ట్ ర్యాంక్ కాస్త సెకండ్ ర్యాంక్ వెళ్ళిపోయింది. సమ్ రీజన్ ఇంట్లో ఫస్ట్ వాడు ఏమనుకుంటాడంటే వాడు ఏదో పెద్ద నేరమో ఘోరమో చేశాను అని అనుకుంటాడు. ఎందుకంటే నాకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు, సెకండ్లోకి వెళ్ళిపోయినానంటే నా జీవితం వేస్ట్ అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అందుకే చిన్న పిల్లలకు కూడా డయాబెటిక్ రోగాలు వస్తున్నాయి. చక్కెర రోగం చిన్నపిల్లలకు కూడా వస్తూ ఉంది. కారణం ఏంటంటే ఈ తల్లిదండ్రులే నెవర్ ఎవర్ డిక్టేట్ ద టర్మ్స్ యువర్. చాలా మంది పిల్లలకి అడ్వైస్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. డోంట్ అడ్వైస్, తక్కువ అడ్వైస్ చేయండి, ఎక్కువ ఎంకరేజ్ చేయండి, అప్పుడు రిజల్ట్స్ అద్భుతంగా వస్తాయి. ఈ నంబర్ 1 సిండ్రోమ్ నుంచి దూరం పడండి పిల్లలారా. దిస్ ఇస్ ఆల్ టెంపరరీ. ఒక కాలు ముందుందంటే రైట్ కాలు, ఇది నవ్వద్దు, నేను అనుకున్నాను ఎడవద్దు, ఇది నేను ముంగట్టున్నానని సంతోషించద్దు. ఎందుకంటే ఇది మళ్ళా ముంగట్టు వస్తుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ లైఫ్. బారీ సబ్కి బారీ. అయ్యా మై డాటర్ వాజ్ an average student and today she is an excellent software engineer. షర్ట్ వేసుకుంటారు కదా, ఏం రాసి ఉంటుంది ఇండియా, వెనకేం రాసి ఉంటుంది ఆ ప్లేయర్ పేరు రాసి ఉంటుంది. ఎవరైతే ముందు రాసున్న పేరు గురించి కష్టపడి ఆడతారో, మనసు పెట్టి ఆడతారో వాళ్ళే లెజెండ్స్ అవుతారు. దేశాన్ని మనసులో పెట్టుకొని ఆడితే ఎవరైతే వాళ్ళ వెనక రాసున్న పేరు గురించి ఆడతారో, వాళ్ళ రికార్డ్స్ గురించి ఆడతారో, వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ గురించి ఆడతారో, వాళ్ళ సొంత ప్రగతి గురించి ఆడతారో, వాళ్ళు డ్రాప్ అవ్వకుండా టీంలో ఉండాలని ఆడతారో వాళ్ళు సెల్ఫిష్ ప్లేయర్స్ అవుతారు. మిత్రులారా, నౌ ఐ వాంట్ టు ఆస్క్ యూ వెదర్ యూ వాంట్ టు బి ఎ లెజెండ్ ఆర్ ఎ సెల్ఫిష్ పర్సన్. ये तो गली का कुत्ता भी जी लेता है, सही इंसान वो है जो खुद के लिए जीते हुए दूसरों के लिए जिए और थोड़ा सा वक्त दे. బతకడానికి ఈది కుక్క కూడా బతుకుతుంది. అన్నం పెట్టినా పెట్టకపోయినా, పాచిపోయిన అన్నం పెట్టినా పెట్టకపోయినా, అశుద్ధం తినైనా బతుకుతుంది. మిత్రులారా, కానీ మనం మనుషులము. we have come here with a purpose. ఉన్నత జన్మ ఎప్పుడవుతుంది? ఉన్నతంగా ఆలోచించినప్పుడు అవుతుంది, ఉన్నతంగా పనులు చేసినప్పుడు అవుతుంది. ఎవరు వాళ్ళు? లెజెండ్స్. అండ్ నువ్వు చెప్పుకోవడం కాదురా బాబు, జనాలు చెప్పుకోవాలి. అరే ఫలానా ఆయన మనకు పేరు ఉండదు, ప్రతిష్ట ఉండదు, గుర్తింపు ఉండదు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రము ఒక పేరుతో పోతాము. ఎస్ ఆర్ నో? అది లెజెండ్ అవ్వాలా, సెల్ఫిష్ అవ్వాలా? మారాలి నేను చెప్పను. ఎందుకు మారాలి చెప్తాను. మారితే ఏమవుతుంది, మారకపోతే ఏమవుతుంది? వాట్ ఈస్ ద రీజన్? లెట్ us ఇంట్రోస్పెక్ట్. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మనం ఏది కూడా మనస్ఫూర్తిగా చేస్తలేము, నటిస్తున్నాము. కాబట్టే మార్పు రావట్లేదు. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ లెట్ us నాట్ యాక్ట్. యాక్టింగ్ చేయాలన్న దురద ఉంటే సినిమాల్లోకి పోదాం, టీవీ సీరియల్స్లోకి పోదాం, కానీ నిజ జీవితంలో యాక్టింగ్ వద్దు. ఐ ఫ్రెండ్ జాన్ జాయ్ పర్ వచన్ నా జాయ్, నో ప్రాబ్లం. జనాలు ఏమనుకున్నా సరే మనం చెప్పదలుచుంది చెప్పగలగాలి. అప్పుడే మార్పు మెల్లమెల్లగా వస్తుంది.